notebook lo. Number 1, first one. The order of a square matrix. The order of a square matrix. Order of a square matrix. Order of a square matrix is equal to the number of eigenvalues. Is equal to the number of eigenvalues. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ చూడండి. You just look at the given statement. Till now we have taken so many problems. దాంట్లో ఈ పాయింట్ సాటిస్ఫై అవుతుందా చూడండి. When you think about the order of a square matrix, is it equal to number of eigenvalues? Suppose మనకి 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి. హౌ మెనీ eigenvalues you are expecting there? 2 వస్తాయి. 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, దానికి సంబంధించింది 3 ఐగన్ వాల్యూస్. అంటే ఆర్డర్ ఎంత ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ వస్తాయి అన్నట్టు. దట్ ఈస్ అబౌట్ యువర్ ఫస్ట్ పాయింట్. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. Similarly, you go to the next point, the second point. The order of a square matrix. The order of a square matrix is equal to the degree of characteristic equation. Degree of characteristic equation. So what about this statement meaning? Suppose order manaku 2x2 undi anukondi. When you calculate the characteristic equation, what is the highest power in the characteristic equation? 2x2 అని అంటే మనకి 2a వస్తుంది. అక్కడ 3x3 అని అంటే క్యూబ్లలో ఈక్వేషన్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ you are expecting the same degree of characteristic equation. అక్కడ ఎంత ఆర్డర్ ఉంటే అంత డిగ్రీ ఇక్కడ వస్తుంది అన్నట్టు. మనం ఇలాంటివి చాలా ప్రాబ్లం చేసాం. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఆర్డర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అవుతుంది. ఆర్డర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మనం ఆల్రెడీ చేసాం కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. నౌ యూ టేక్ వన్ మోర్. నెక్స్ట్ పాయింట్. ద సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ SUM. The sum of the eigenvalues of a matrix is equal to the trace of the matrix. మనం స్టార్టింగ్ లో చెప్పాను. వాట్ డు మీన్ బై ట్రేస్? ట్రేస్ అంటే ఏంటమ్మా? What is the trace? The sum of the diagonal elements. Right. Principal diagonal elements ni total ganaka cheste that is nothing but trace అని అన్నారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏమంటున్నారు చూడండి. Sum of the eigenvalues is exactly equal to trace of the matrix అన్నారు. అమ్మ ఒక్కసారి మనం ఐగన్ వాల్యూస్ ఏదైనా ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేసింది ఓపెన్ చేయండి. స్టార్టింగ్ లో సెకండ్ యూనిట్ కి సంబంధించింది నేను ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేశాను. ఒక్కసారి ఓపెన్ చేయండి నోట్స్ లో. What are the eigenvalues you got there? First problem in your notes. What are the 511 అని వచ్చింది దాంట్లో. సో 511 ఐగన్ వాల్యూస్. ఈ ఐగన్ వాల్యూస్ ని టోటల్ చేయండి. ఎంత వస్తుందమ్మా? ఈ ఐగన్ వాల్యూస్ ని టోటల్ చేస్తే 7. ఇదే 7 మనకి ఇచ్చిన ఆ ప్రాబ్లం లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి చూడండి. 2 plus 3 plus 2 equal to 7. 2 plus 3 plus 2 2 equal to 7. చూడండి. Both are equal, sir. మీరు ఎప్పుడైనా కానీ ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనం చేసిన తప్ప కరెక్టా తెలియాలి అని అంటే జస్ట్ యూ టేక్ ద టోటల్ ఆఫ్ ఆల్ ద ఐగన్ వాల్యూస్. దట్ టోటల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. అంటే ట్రేస్ కి గ్యారెంటీగా ఈక్వల్ అవుతుంది. అదొక్కటే ప్రాబ్లం అని కాదు. మీరు ఏ ప్రాబ్లం చూసినా కానీ దిస్ ప్రాపర్టీ ఈస్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. కావాలంటే ఒక్కసారి సెకండ్ ప్రాబ్లమ్ ని చెక్ చేయండి. వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఇన్ ద సెకండ్ ప్రాబ్లం? 132. దాంట్లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ ని టోటల్ చేసి చూడండి.
1, 2, Same 3. 6, sir. 1, 1 2, plus 2 3. plus 3 equal to 6, sir. అంటే Both are sir. equal, sir. మీరు వాల్యూస్ చూడకండి, దాని టోటల్ ఎంత అవుతుంది, దీని టోటల్ ఎంత అవుతుంది అన్నది చెక్ చేయండి. ఆర్ యూ గెటింగ్ ఈక్వల్? Yes, sir. Yes, sir. Equal. సో మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ గ్యారంటీగా ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది. రైట్, యూ గో టు ద నెక్స్ట్ వన్. ద ప్రోడక్ట్ ఆఫ్ the eigenvalues of a matrix is equal to the determinant of the matrix. Yes, అన్నిటికి సాటిస్ఫై ఇస్తుంది డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మనం చెప్పిన ప్రూఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు, చూసుకోవాలి, టెన్షన్ పడకండి. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎస్, ఇవన్నీ రాయాలి వరుసగా. ఒక్కసారి మీకు కావాల్సిన ఏదైనా ఒక ప్రాబ్లమ్ని, అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా టైంలో మీకు ఆల్రెడీ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యూ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఐగన్ వాల్యూస్ని మీరు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఐగన్ వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేయండి. ఆ మల్టిప్లికేషన్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే ఆ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏదైతే వస్తుందో ఈ ఐగన్ వాల్యూస్ని ప్రోడక్ట్ చేసినా కానీ వస్తుంది. మీరు కొంచెం ఇవాళ సాయంత్రం ఖాళీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీరు ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్, దానికి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఐగన్ వాల్యూస్ని ప్రోడక్ట్ తీసుకుంటే దాని డిటర్మినెంట్కి అవుతుందా కాదని చూడండి, గ్యారంటీగా సాటిస్ఫై అవుతుంది. ఓకే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి. రైట్, గో టు ద నెక్స్ట్ వన్. The eigenvalues of a triangular matrix. The eigenvalues of a triangular matrix are its diagonal elements. సో ఈ జస్ట్ రాయండి, ఇది నోట్స్లో రాయాలి ఇవన్నీ. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ ఇట్స్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఫస్ట్ యూ గివ్ మీ ద ఆన్సర్. వాట్ డూ మీన్ బై ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? above the principal diagonal or below the principal diagonal elements you are getting 0 elements. అంతే కదమ్మా? బిలో డయాగోనల్ అన్నా 0 కావాలి, above diagonal అన్నా 0 కావాలి. So depending on that you can define upper triangular matrix or lower triangular matrix. So whatever may be the triangular matrix, for that triangular matrix if you calculate eigen values, ఒకవేళ ఆ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేశారనుకోండి, దోస్ ఐగన్ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఇట్స్ డయాగోనల్ ఎలిమెంట్స్. అంటే దాంట్లో ఏవైతే డయాగోనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి ఈక్వల్ అవుతాయి అని అంటారు. ఇలాంటిది ఏమైనా ప్రాబ్లం చేసామో చూడండి, ఏదైనా మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సంబంధించి సెకండ్ ప్రాబ్లం ఉందా? అది అప్పర్ ట్రయాంగులరా లోవర్ ట్రయాంగులరా? అది ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? ఓకే, ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి దాంట్లో? 1, 2, 3 సార్. ఓకే, 1, 2, 3 ఐగన్ వాల్యూస్ వచ్చాయి. ఇవే ఎలిమెంట్స్ ఆ డయాగోనల్ లో కూడా ఉన్నాయా చూడండి? ఉన్నాయి సార్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఒక ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి మీరు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశారు అంటే దోస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఇట్స్ డయాగోనల్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద ఫ్యూ ఫండమెంటల్ ప్రాపర్టీస్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ఐగన్ వాల్యూస్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు కావాలంటే ఏదైనా ఇష్టం ఉన్న ప్రాబ్లం ఒకటి తీసుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? రైట్, గో టు ద నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ మోర్ పాయింట్. The next point, just you write down in the notes. If lambda
is the eigenvalue, if lambda is the eigenvalue of a square matrix capital A, then the eigenvalue of capital B equal to, వాళ్ళు ఏం చేశారు అంటే బీకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, సమ్ a0 a square plus a1 into a plus a2 into I. They have given a expression for B. B is nothing but it is a matrix involving A అన్నట్టు, A కాంబినేషన్లలో ఉంది మనకి. So if lambda is the eigenvalue of a square matrix A, then the eigenvalue of capital B ఈ మోడల్లో కనుక ఎక్స్ప్రెషన్ ఇస్తే is ఎలా వస్తుంది అని అంటే it is a0 into lambda square plus a1 into lambda plus a2 plus a2. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటిదో చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్? రాజేశ్వరి ఒకసారి దీని మీనింగ్కి అర్థం చెప్పమ్మా. ఇఫ్ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఏ అనేది, దానికి ఆల్రెడీ ఐగన్ వాల్యూ ఉంది అనుకోండి, లాంబ్డా అనేది ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు బి అనేది, దట్ బి ఈజ్ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్కి సంబంధించింది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు బికి మనం ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఒక క్లూ ఏంటి అంటే, అగైన్ యూ నీడ్ నాట్ క్యాలిక్యులేట్ ద డిఫరెంట్ ప్రాసెస్, డైరెక్ట్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ యూ రీప్లేస్ ఇట్ బై లాంబ్డా. అంటే ఏ ఎక్కడైతే ఏ ఈజ్ రీప్లేస్డ్ బై లాంబ్డా, డైరెక్ట్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ బి. అంటే బికి తెలుస్తుంది. అంటే ఏకి ఐగన్ వాల్యూ తెలిస్తే మళ్ళీ బికి సెపరేట్గా చేయకుండా ఈ ఎక్స్ప్రెషన్లోనే ఏ ఈజ్ రీప్లేస్డ్ బై లాంబ్డా అనండి, యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి ఆల్సో. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఈ పాయింట్స్ కొంచెం మీరు ఐడియా కనుక ఉంటే వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఓకేనా? రాసారా ఇది నోట్స్లో? ఓకే, షల్ ఐ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్ నౌ? ఓకే సార్. రైట్, చెప్పమ్మా, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? రైట్, నౌ యూ టేక్ వన్ ప్రాబ్లం. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్, ఫైండ్, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి అమ్మా. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ 3a cube plus 5a square minus 6a plus, ఒక్క నిమిషం, plus 2i, 2 into I. So they have given, you are going to find out the eigenvalues of one expression where capital A equal to, they have given a matrix here, 1 2 minus 3 0 3 2, it is 0 0 minus 2. So they have given a matrix and asking to find out the eigenvalues of one particular expression. ఏమంటారు? లాస్ట్ పాయింట్ మళ్ళీ చెప్పండి. ఏం లేదమ్మా, ఆల్రెడీ ఒక మ్యాట్రిక్స్ ఏ గనక ఇచ్చేది ఉంటే ఆ మ్యాట్రిక్స్కి ఆల్రెడీ ఐగన్ వాల్యూ ఉండి ఇంకొక ఎక్స్ప్రెషన్ కనుక మనకి ఏలలో ఇచ్చారనుకోండి, దెన్ టు గెట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ ఏ ఈజ్ రీప్లేస్డ్ బై లాంబ్డా. అది ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ లాంబ్డా రాసుకుంటూ పోతే సరిపోతుంది. మ్యాట్రిక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై లాంబ్డా సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మీకు అలా చేయడం కష్టం అనిపిస్తే ఆ ఏ అనే మ్యాట్రిక్స్ని డిఫరెంట్ పవర్స్ తోటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత యూ విల్ గెట్ ఎ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్కి మీరు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ అన్నారు.
సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన లాస్ట్ పాయింట్ని యూజ్ చేసుకుంటూ ఐ కెన్ క్యాలిక్యులేట్ ద ఐగన్ వాల్యూస్. ఒక్కసారి ఏ అనే మ్యాట్రిక్స్కి మనకు ఐగన్ వాల్యూస్ తెలుసా చెప్పండి. ఒకవేళ వీటికి గనక ఐగన్ వాల్యూస్ ఏకి గనక తెలిస్తే ఈ ఎక్స్ప్రెషన్కి మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ లాంబ్డా రాసేస్తే డైరెక్ట్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. కెన్ యూ ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ? Yes, sir. దీనికి ఐగన్ Yes, వాల్యూస్ sir. ఎట్లా చెప్తాం? Yes, sir. ముందు ఐగన్ మ్యాట్రిక్స్ రాసి then you are finding the characteristic equation. After getting the equation you can use your calculator to get your eigen values. నేను ఇప్పుడు ఏ చేయకుండానే డైరెక్ట్లీ I can give you the eigen values. Look at this matrix. What is the A matrix? Is it upper triangular matrix or lower triangular matrix? Upper triangular matrix, sir. Upper triangular. It is one upper triangular matrix. So ఇంత ముందు నేను ఒక పాయింట్ ఇచ్చాను. Whenever Yes, you sir. get a triangular matrix, what are the eigen values of a triangular matrix? ఆ It's డయాగోనల్ diagonal ఎలిమెంట్స్ డయాగోనల్ Diagonal. ఏవైతే ఉన్నాయో అవే ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద ఐగన్ వాల్యూస్. ఇక్కడ మాత్రం నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నా. ఎగ్జామినేషన్లో ఇట్లాగే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. దే విల్ గివ్ యూ వన్ మ్యాట్రిక్స్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నాకు ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఒక క్లూ ఇస్తున్నాను నేను. రైట్, సొల్యూషన్లో రాసేయండి. సొల్యూషన్. సో జస్ట్ సొల్యూషన్. సిన్స్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి. సిన్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఎన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఈజ్ ఎన్ అప్పర్ ట్రయాంగులర్ matrix, is an upper triangular matrix, comma, the eigenvalues are its diagonal elements, that is lambda equal to, what are the diagonal elements here? 1 3 minus 2. ఇవి మనకి ఐగన్ వాల్యూస్ అన్నట్టు. మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కనుక ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ ఐగన్ వాల్యూస్. నెక్స్ట్ లైన్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. లెట్ ఐఎమ్ సపోజింగ్ క్యాపిటల్ బి ఈక్వల్ టు, వాట్ ఈజ్ యువర్ బి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాయండి. 3a³ ప్లస్ 5a² మైనస్ 6a ప్లస్ 2 into i. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే బి అనేది ఒక సింప్లిఫైడ్ ఫార్ములా లాగా వస్తుంది. నేను అదంతా చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, దీంట్లో నాకు కావాల్సిన ఐగన్ వాల్యూస్ రావాలి అని అంటే, సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి. టు గెట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి కన్సిడర్, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 into ఇక్కడ ఏ అనే బదులు లాంబ్డా రాసుకోండి. λ³ ప్లస్ 5 into λ² మైనస్ 6 into λ ప్లస్ 2 into అప్పుడు ఐ రాయకండి, ఓన్లీ 2 అని రాస్తారు, ఓన్లీ 2 రాస్తారు అప్పుడు. సో దేర్ ఫోర్ ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ఫస్ట్ లాంబ్డా వాల్యూ ఫర్ λ ఈక్వల్ టు 1. సో ఐఎమ్ డైరెక్ట్లీ substituting here the eigen value is, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 into లాంబ్డా బదులు 1 అని రాస్తాం. 1³ ప్లస్ 5 into 1² మైనస్ 6 into 1 plus 2. ఆన్సర్ ఈస్ 4. Yes, sir. ఆన్సర్ ఈస్ 4. సేమ్ అట్లాగే యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఐగన్ వాల్యూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐగన్ వాల్యూ? For lambda equal to 3, the eigen value is, మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 into లాంబ్డా బదులు 3 అని రాస్తారు. 3³ ప్లస్ 5 into 3 హోల్ స్క్వేర్ మైనస్ 6 into 3 ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేయండి. ఎంత వస్తుంది? 110, సార్. 110 కరెక్టేనా? 110. Similarly you can go for the next one, lambda equal to minus 2. The eigen value is, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 into minus 2 whole cube plus 5 into minus 2 whole square minus 6 into minus 2 plus 2.
ఒక్కసారి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి యూ కెన్ యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ టు ఫైండ్ అవుట్ -8 సార్. -8 ఎస్ సార్. కాదు, తప్పు. -2 హోల్ క్యూబ్ అంటే ఇది -8 అవుతుంది. ఇక్కడ -5 to -2 హోల్ స్క్వేర్ అంటే ఇది +4. కొంచెం ప్లస్ మైనస్ జాగ్రత్తగా చూడు. మనస్సుని ఎంత ఎంత వచ్చిందా? -14 సార్. కాదు, తప్పు. రూల్ నెంబర్ 537 10 అని ఇచ్చారు. ఇదే కరెక్ట్. ఎస్ సార్ 10. మనస్సుని నేను చెప్పినాక చెప్తున్నా. ఎస్ సార్. లేదు సార్ వచ్చింది 10. ఓకే, ఆన్సర్ ఈస్ 10. రైట్ ఆన్సర్. కావాలంటే కొంచెం సింప్లిఫై చేసి చూడండి. చూసారా, ఇక్కడ మనం ఏం చేసామంటే ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూస్ మాత్రం ఫైండ్ అవుట్ చేసాం. యు ఆర్ నాట్ ఫైండింగ్ డైరెక్ట్లీ ఫర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. జస్ట్ దట్ లాంబ్డా వాల్యూ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ టు గెట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ బి. ఆ మ్యాట్రిక్స్కి వచ్చేస్తుంది. ఈజీగా లేదు మనకి. ఒకవేళ మీకు అట్లా చేయడం కష్టం అనిపిస్తే ఆ ఏ మ్యాట్రిక్స్ని ఇక్కడ బిలో సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. అది మనకి ఇచ్చారనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని దానికి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చేద్దాం అలాంటిది కూడా. ఈజ్ ఇట్ ఓకే నౌ? ఓకే సార్. 514 ఏదో -4 అని రాశారు, తప్పు. ఇట్ ఈస్ 10 కరెక్ట్. నౌ యూ టేక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ఇంకా కొంచెం డిఫరెంట్ ఇస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం. The next one is find the eigenvalues. Find the eigenvalues. Find the eigenvalues and eigenvectors. రెండు find out చేద్దాం. Eigenvalues and eigenvectors of eigenvalues and eigenvectors of. So they have given an expression 2a square minus 1/2 into a plus 3i where a equal to so it is 8 minus 4 2 2. They have given a matrix here and asking to calculate the eigenvalues and eigenvectors. వాళ్ళు ఒకవేళ ఓన్లీ ఐగన్ వాల్యూసే కనుక అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏ అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ గివెన్ ఎక్స్ప్రెషన్. కానీ ఇక్కడ వాల్యూస్తో పాటు వెక్టార్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం సింప్లిఫై చేయాల్సిందే, వేరే ఛాన్స్ లేదు అక్కడ. లాజిక్ అర్థమవుతుంది కదా మా రాజేశ్వరి? ఓన్లీ ఐగన్ వాల్యూసే కనుక అడిగితే directly you find out the A matrix eigenvalues and that eigenvalues you can substitute in your expression. అప్పుడు ఐగన్ వాల్యూస్ వస్తాయి. కానీ ఐగన్ వెక్టార్స్ రావు మనకి. ఐగన్ వెక్టార్స్ రావాలి అంటే మళ్ళీ మనం యూజ్ చేసిన ప్రీవియస్ ప్రాసెస్ మొత్తం యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. చూద్దాం ఎట్లా చేస్తా ఉన్నది ఒకసారి. సో ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఎనీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? అదేమన్నా ట్రయాంగులర్ మ్యాట్రిక్సా మనకి? నో సార్. ట్రయాంగులర్ అయితేనే డైరెక్ట్ గా రాయొచ్చు, ఇక్కడ రాసేటట్టు లేదు. సో రైట్ డౌన్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఈస్, సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని బి అనుకుంటున్నా. 2a square minus 1/2a plus 3 into i. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ఇట్ యాజ్ బి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏకి క్యాలిక్యులేషన్ చేయకుండా దీన్ని అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 2 into a square అంటే ఏంటమ్మా, మీకు ఆల్రెడీ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, ఒకసారి దానికి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి నాకు మ్యాట్రిక్స్ ఏమొస్తుందో. 8 minus 4 2 2. యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. తెలుసు కదా ఎట్లా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎంటర్ చేయండి, మోడ్ బటన్ ప్రెస్ చేసి ఆప్షన్ 6 తీసుకోండి. ఇక్కడ సైజ్ 2/2 ఉంది. 2/2 తీసుకున్నాక
వాల్యూస్ ఎంటర్ చేయండి. 56 minus 40 56 20 minus 4. 56 minus 40 20 56 minus 4. minus Minus 40 20 minus 4. 20 minus sir. 4. Yes, sir. ఓకే రైట్. -1/2 ఇంటూ ఏ అన్నారు. ఏ అంటే యాజ్ ఇట్ ఈస్ 8 minus 4 2 2 అండ్ ప్లస్ 3 ఇంటూ ఐ అంటే ఏంటి. వాట్ షుడ్ బి ద ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Identity matrix. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 2 by 2. 2 by 2. మనకి ఏదైతే 2 by ఇచ్చారో 2. అదే ఆర్డర్ తీసుకోవాలి 1 0 0 1. సో నౌ యూ జస్ట్ డూ ద సింప్లిఫికేషన్. 2 ఇంటూ దిస్ మ్యాట్రిక్స్ అన్నారు, దీన్ని మల్టిప్లై చేస్తారు. సో యు ఆర్ గెటింగ్ 1 1 2, దాని తర్వాత -80, ఇట్ ఈస్ 40, ఇట్ ఈస్ -8 అండ్ -1/2 ఇంటూ దిస్ వాల్యూ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 4 -2 1 అండ్ 1. కరెక్టేనా. ప్లస్ Yes, sir. 3 into that matrix. So 3 0 0 3. Now you do the simplification. This is first element 1 1 2. మిగతా దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ -4, మిగతా దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ +3. అట్లాగే నెక్స్ట్ది -8 సో -8 ఉంది 80 -80 కదమ్మా. ఇట్ ఈస్ సెకండ్ Yes, ఎలిమెంట్ sir, -80 మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. Plus. దాని తర్వాత +0. అట్లాగే నెక్స్ట్ సెకండ్ రో 40 -1 +0 మనస్విని -8 -1 +3. Minus 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఆర్ యూ 1 గెటింగ్ దిస్. 1 1. ఓకే నెక్స్ట్ 1 1 1. -7 Minus 78. Minus 78. Minus 39. 99 39 39, sir. Minus. మైనస్ కాదు ప్లస్. Minus. దాని తర్వాత Plus, sir. -6. సో ఇప్పుడు మొత్తానికైతే బి అనే మ్యాట్రిక్స్ మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఒకసారి ప్రాబ్లంలో ఏమంటున్నారు చూడండి. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ఏకి అడగట్లేదు, ఆ ఎక్స్ప్రెషన్కి అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే ఇది ఫైనల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. సో హౌ టు క్యాలిక్యులేట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఫస్ట్ you write down the eigen matrix. So the eigen matrix is given by, so what is the formula to get your eigen matrix. మన eigen matrix ఎట్లా రాస్తామమ్మా. A minus lambda. ఇప్పుడు a కి కాదు మనం క్యాలిక్యులేషన్ చేసేది, b minus lambda i. B minus lambda. That is b as it is రాయండి 1 1 1 -78, దాని తర్వాత 39 -6. దిస్ ఈజ్ యువర్ బి మైనస్ లాంబ్డా అలాగే ఉంచేసి i 1 0 0 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా నేను రాస్తున్నాను 111 minus lambda -78. దిస్ ఈస్ 39 -6 minus lambda. Is it correct? Yes, sir. Next. Yes, sir. Okay. Yes, sir. So eigen matrix is over. Next, ఇప్పుడు eigen equation రావాలి. The eigen equation is given by, ఎట్లా రాస్తారమ్మా eigen equation అంటే డిటర్మినెంట్ Determinant of lambda B into minus lambda i. ఇప్పుడు ఏ కి కాదు మనం చేసేది B b minus minus lambda i, that is B minus lambda I into A. ఏ కాదు ఇక్కడ b మ్యాట్రిక్స్. ఇప్పుడు b మైనస్ లాంబ్డా కి డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. ద ప్రాసెస్ ఈస్ సేమ్. డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి డిటర్మినెంట్ అంటే ఏమొస్తుంది AD మైనస్ BC. సో 111 minus lambda multiplied by -6 minus lambda and minus into minus plus అవుతుంది. సో BC 39 into 78 ఎంత వస్తుందమ్మా. 39 into 78 క్యాలిక్యులేటర్ 3042. 042, sir. 3042. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి.
111 into -6 అంటే -666 Triple మైనస్ దాని తర్వాత -111 లాంబ్డా minus into minus plus 6 lambda and plus lambda square plus 3042 that is equal to 0. సో దీంట్లో నుంచి లాంబ్డా స్క్వేర్ ఫస్ట్ రాసి దాని తర్వాత లాంబ్డా అనేది ఇక్కడ -111 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఏంటమ్మా -105 ఇంటూ లాంబ్డా ప్లస్ -666 ఉంది, ఇక్కడ 3042 అని ఉంది. ఎంత వస్తుంది? 2376. మనస్సుని నోరు తెరిచావు. 2376 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. కరెక్టేనా ఎక్స్ప్రెషన్ అది? ఒకసారి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్? దీని డిగ్రీ ఎంతమ్మా? 2. మనకి ఇచ్చింది కూడా 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి డిగ్రీ కూడా 2 వస్తుంది. హౌ మెనీ ఐగన్ వాల్యూస్ యు ఆర్ గెటింగ్? 2 రావాలి కంపల్సరీ. సో యూ కెన్ యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా. మీకు తెలుసా అది రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారన్నది? 72 33. ఓకే, 72 and 33. Okay, we got second degree equation and we have 2 eigen values. దేనికి ఐగన్ వాల్యూస్? ఏ కా బి కా ఇవి? B కి. సో బి కి ఐగన్ ఓన్లీ బి కే వచ్చినాయి. ఇప్పుడు ఐగన్ వాల్యూస్ తో పాటు ప్రాబ్లం లో వాళ్ళు అడిగింది ఏంటంటే ఐగన్ వెక్టార్స్ కూడా కావాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఐగన్ వెక్టార్స్ నెక్స్ట్ లైన్ లో రాయండి. The eigenvectors are calculated by ఎట్లా రాస్తారమ్మా? ఐగన్ వెక్టర్స్ ఎట్లా వస్తుంది? a minus lambda I into b x minus equal lambda to- I into అదే into x. same B అదే minus lambda x. అంటే b minus lambda I into x is X. equal to 0. ఇది మనం చేయాలి. సో దిస్ ఇంప్లైస్ b minus lambda I ఆల్రెడీ మనం చేసాము, అదే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా నేను. సో b minus lambda I అంటే ఏంటి? ఇట్ ఈస్ 311 minus lambda minus 78, it is 39 minus 6 minus lambda. This is multiplied by x. How many variables are there in x matrix? ఎన్ని తీసుకోవాలి వేరియబుల్స్? 2 variable. 2/2 కాబట్టి ఓన్లీ 2 తీసుకోవాలి. x1 x2 this is equal to 0. You make it as number 1 ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి? మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. సో ఫర్ lambda equal to 72 from equation number 1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 1లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. లాంబ్డా ఎక్కడైతే ఉంటుందో అక్కడ 72 అని రాయండి. 311 మైనస్ లాంబ్డా ఎంత వస్తుంది? 39. ఓకే 39. నెక్స్ట్ అమ్మా -78 అట్లాగే ఉంటుంది. -70. 39 అట్లాగే ఉంటుంది. -6 మైనస్ లాంబ్డా అన్నారు. అంత -6 మైనస్ లాంబ్డా అంటే -78. -78. So this is matrix as it is x1 and x2. This is equal to 0. Now you create the equations. ఏంటమ్మది? 39 into x1 minus 78 x2 that is equal to 0. అట్లాగే సెకండ్ రో చూడండి. 39 x1 minus 78 x2 this is equal to 0. Are you getting 2 equations or only 1 equation? అమ్మా చూడ్డానికి అక్కడ రెండు ఈక్వేషన్స్ కనబడుతున్నాయి, బట్ బోత్ ఆర్ సేమ్. రెండు సేమే అక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 39 x1 దట్ ఈస్ ఈక్వల్ టు 78 x2 అన్నట్టుగా వస్తుంది. అంతేనా? సో దాంట్లోంచి ఈ క్యాన్సిల్ చేసేయండి అమ్మా. 39 ఇది 2 అవుతుంది. అప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x2 అని రాసుకోవచ్చు. 2x2. So we have only one equation and we got the final answer is nothing but x1 is equal to 2x2. But can you find out the x2 value? మనకు అక్కడ ఛాన్స్ లేదు ఫైండ్ అవుట్ చేయడానికి. మరి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు మీకు క్లూ ఎట్లా ఇచ్చాను నేను మీకు ఒకటి చెప్పాను నేను. రైట్, లెట్ x2 equal to k.
సో దేర్ ఫోర్ అప్పుడు x1 ఏమవుతుంది అని అంటే 2 ఇంటూ x2 అన్నారు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ k అవుతుంది. సో ఒక్కసారి x1 x2 తెలిసిన తర్వాత దేర్ ఫోర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ ఇన్ యువర్ వెక్టర్ x ఈక్వల్ టు x1 x2. సో ఇక్కడ x1 అంటే ఏంటి 2k అండ్ x2 ఈజ్ k. దీంట్లోంచి యూ కెన్ టేక్ k ఈజ్ కామన్ సో దట్ యు ఆర్ గెటింగ్ 2 అండ్ 1. సో దట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఐగన్ వెక్టర్. ఒక ఐగన్ వెక్టర్ అయిపోయింది. Similarly, you can go for the next value. What is the next one? For lambda equal to, what is the next one? Next entama? Lambda equal 33. to 33. So from equation number 1, you directly substitute in your equation 1. 1 లో substitute చేస్తే ఏమొస్తుందో చెప్పండి నాకు. 78. 23 sir. ఎంతమ్మా 78 78 Yes, sir. minus 78 దాని తర్వాత 39 దాని తర్వాత Minus Minus 30. Minus 39. ఓకే సేమ్ వచ్చింది. దిస్ ఈజ్ x1 అండ్ x2 Yes, sir. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈక్వేషన్స్ లాగా క్రియేట్ చేస్తాం. ఏమవుతుంది ఇప్పుడు ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తే దిస్ ఇంప్లైస్ 78x1 minus 78x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ 39x1 minus 39x2 ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్ సేమే కదమ్మా కదా. x1 equal Yes, sir. X1 minus X2 equal to 0. x1 minus Sir. x2 ఈక్వల్ టు 0 లేదా దాన్ని ఏమని రాయొచ్చు x1 ఈక్వల్ టు X1 equal to X2. 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 మరి మళ్ళీ మనకు x1 తెలుసు కానీ ఇప్పుడు x2 తెలియట్లేదు కాబట్టి మళ్ళీ ఏమనుకుంటున్నాం లెట్ K. x2 ఈక్వల్ టు k. X2 సో equal to K. therefore x1 ఈక్వల్ టు x2 అనుకున్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. సో therefore the matrix is x ఈక్వల్ టు x1 x2. సో x1 అంటే ఏంటి k, x2 అంటే ఏంటి k. సో ఇఫ్ ఐ టేక్ k ఈజ్ కామన్ సో దట్ యు ఆర్ గెటింగ్ 1 1. ఓకేనా. ఇప్పుడు మనకి లాస్ట్కి ఏమొచ్చిందమ్మా therefore the eigenvalues of capital B are మనం bకి ఏమేం చేసాం bకి ఒకటి 72 ఇంకొకటి 33 72 33. అండ్ 33. దాని తర్వాత the eigenvectors of capital B are ఏమేమి వచ్చాయమ్మా ఫస్ట్ ఏమొచ్చింది ఐగన్ వెక్టర్ మనకి 2 1 1. రైట్. 1 సో 2 1 ఉంది దాని తర్వాత 1 1 అని ఉంది. అది మనకు కావాల్సిన ఆన్సర్. ప్రాబ్లం ఈజీగా ఉంది కదా. మనం దేనికైతే yes. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు Yes, sir. దానికే క్యాలిక్యులేషన్ చేయాలి. ఏకి అడగట్లేదు. ఏకి ఇచ్చారు కానీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బి మ్యాట్రిక్స్ కి చేయాలి. రాసారా రాసారమ్మా మొదటి నుంచి. yes sir. yes sir. Completed, sir. ఓకే. కొంచెం మన పాయింట్స్ మ్యాట్రిసెస్ తో లైఫ్ లో ఏమైనా యూజ్ ఉంటుందా అని అంటారు. బాబు రూల్ నెంబర్ C1 ఎవరమ్మా అమ్మాయి అబ్బాయా? నేను ఒక చిన్న లాజిక్ చెప్పనా. ఇప్పుడు మీరు కంప్యూటర్ మానిటర్ చూస్తున్నారు కదా. ఈ మానిటర్లో మనకు డిఫరెంట్ సెల్స్ అక్కడ కనబడుతూ ఉంటాయి. దిస్ మానిటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ మ్యాట్రిసెస్. ప్రతి మ్యాట్రిక్స్ అనేది అక్కడ కనబడుతూ ఉంటుంది. మనకి అట్లా కనబడుతూ ఉంటేనే దాంతో మనకు స్క్రీన్ విజిబుల్లో ఉంది. సో మీ కెమెరానైనా మీ సెల్ ఫోన్ అయినా దాని తర్వాత మీ టీవీ అయినా ఈ కంప్యూటర్ మానిటర్స్ అయినా దీస్ ఆర్ ఆల్ బిలాంగింగ్ టు ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్స్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ యువర్ మ్యాట్రిక్స్. మన మ్యాట్రిక్స్ అనగానే ఇట్ షుడ్ హ్యావ్ సర్టన్ రోస్ అండ్ కాలమ్స్ కదా. మీకు ఈ మానిటర్లో కూడా కొన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. యు నో అబౌట్ ఎక్సెల్ షీట్, ఎంఎస్ ఎక్సెల్ ఐడియా ఉందమ్మా. సేమ్ ఎక్సెల్లో ఎట్లయితే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో సేమ్ ప్రాసెస్లలో ప్రతి స్క్రీన్లో యూ విల్ బి హ్యావింగ్ సర్టన్ రోస్ అండ్ కాలమ్స్. సో దట్ రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. గ్యారంటీగా ఒక ఫోటో మీరు షూట్ చేయాలన్నా ఖచ్చితంగా మ్యాట్రిక్స్ అనేది యూజ్ అయితేనే యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ ఫోటోగ్రాఫ్. సో బ్యాక్గ్రౌండ్లో మనకి
మ్యాట్రిసెస్ బాగా యూజ్ అవుతాయి. మ్యాక్సిమం ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్లో డెఫినెట్లీ యూ కెన్ యూజ్ మ్యాట్రిక్స్. ఇమేజ్లలో, దాని తర్వాత ఏరోస్పేస్లలో డిస్టెన్స్ని మెజర్ చేయడంలలో ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయమ్మా. ఏదో నాట్ కనెక్టెడ్ అని అంటున్నారు సార్. వన్స్ టెల్ హౌ టు ఫైండ్ రూట్స్ ఇన్ క్యాలిక్యులేటర్. రూట్స్ ఇన్ క్యాలిక్యులేటర్లలో ముందు మోడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈక్వేషన్ని ఎంటర్ చేసేయండి. ఈక్వేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనకి ఇక్కడ ఓన్లీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉండేది దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఆ స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కోఎఫిషియెంట్స్ని ఎంటర్ చేసి జస్ట్ ఈక్వల్ టు కొట్టండి, సరిపోతుంది. లాంబ్డా ఈక్వల్ టు 7233 ఎలా వచ్చింది అని అంటారా? 709 అదే ఆ ఈక్వేషన్ ఉంది కదా, లాంబ్డా స్క్వేర్ మైనస్ 105 ఇంటూ లాంబ్డా ప్లస్ 2376 ఈక్వల్ టు 0. ఈ కోఎఫిషియెంట్స్ ఏంటి మనకి 1 మైనస్ 105 2376. ఆ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఈక్వల్ టు కొట్టండి. యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ రూట్స్ 72 అండ్ 33. ఓకేనా? మనస్సుని ఉన్నావా? వాయిస్ చిన్నగా వస్తుంది. తిన్నావా? తిన్నా సార్. ఏం తిన్నారు? దోశ సార్. ఓ టిఫిన్ చేసావు, నువ్వు తినలేదు, ఓన్లీ టిఫిన్ చేసావు. ఓకే. ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా మనకి అన్మ్యూట్లలో. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? దీక్షిత సార్. ఓకే, గుడ్. దీక్షిత. యువర్ నంబర్ ఈస్ 580. రైట్. Okay, shall I move to the next one? Yes sir. Yes sir. Okay, just you are finding the eigenvalues and eigenvectors of that particular given expression. ఓకే, మీకు జస్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ సార్ మిడ్ ఎగ్జామ్స్ గురించి ఇంకా ఏం చెప్పలేదు. అవును, కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా యూనివర్సిటీ నుంచి కూడా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు ఏం టెన్షన్ పడకండి మిడ్ ఎగ్జామ్స్ గురించి. మీరు బీటెక్లో ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కానీ బట్ నథింగ్ టు వరీ రిగార్డింగ్ టు యువర్ మిడ్ ఎగ్జామ్స్. సో వన్స్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ద నోటిఫికేషన్ వి విల్ ఇన్ఫార్మ్ ఇమీడియట్లీ. నథింగ్ టు వరీ, ఏం టెన్షన్ పడకండి. ఓకే, so you make side heading the next topic. The next one, tomorrow meetings are about mid exams. ఉండనియండి, ఏమన్నా కానివ్వండి, వాని పని వాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం. డయాగోనలైజేషన్ ఆఫ్ matrix. Side heading, diagonalization of matrix. ఇంతవరకు మనం ఓన్లీ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ క్యాలిక్యులేషన్ చేసాం అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ Cayley-Hamilton theorem also. So Cayley-Hamilton theorem statement is every square matrix satisfy its own characteristic equation. ఏ మ్యాట్రిక్స్ అయినా దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్నే సాటిస్ఫై చేస్తుంది అని అంటారు. క్యాల్సీలో రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనో తెలియట్లేదు అని అంటున్నారు 508. ఒక్కసారి క్యాల్సీ ఓపెన్ చేసి మోడ్ బటన్ ప్రెస్ చేసి దాంట్లో ఈక్వేషన్ అని వస్తుంది. ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్ ఉంది కాబట్టి సెకండ్ డిగ్రీ తోటి ఉన్నదాన్ని సెలెక్ట్ చేయండి. అది ఆప్షన్ నెంబర్ ఎంతో చూడండి. దాంట్లో కోఎఫిషియెంట్స్ ఎంటర్ చేస్తారు డైరెక్ట్గా. దాని తర్వాత ఈక్వల్ టు కొట్టండి, మీకు డైరెక్ట్గా వాల్యూస్ వస్తాయి. ఓకే, మేక్ ద సైడ్ హెడింగ్ డయాగోనలైజేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. జస్ట్ ఐ గివ్ యూ ద ప్రాసెస్ అండ్ వీ విల్ టేక్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓన్లీ ప్రాసెస్ చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అది డయాగోనలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. రైట్, డైరెక్ట్ రాసేయండి అమ్మా. మీకు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. Diagonalization of matrix.
A square matrix, a square matrix, a square matrix capital A square matrix capital A is diagonalizable. Diagonalizable అంటే ఒక మ్యాట్రిక్స్ ని నేను డయాగోనలైజ్ అయింది అని చెప్పాలి అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్ ఇఫ్ ఇక్కడ ఒకటి రాశారు P ఇన్వర్స్ AP దట్ ఈజ్ ఈక్వల్ టు D. ఇది ఒక ప్రిన్సిపల్ అమ్మ. A square matrix capital A is diagonalizable if P inverse AP it is equal to D, where capital P equal to దీనికి ఒక పేరు ఇచ్చారు మోడల్ మ్యాట్రిక్స్, where P equal to మోడల్ మ్యాట్రిక్స్ MODAL అని రాయకండి, మోడల్ MODAL మోడల్ మ్యాట్రిక్స్. ఇది దాని అర్థం ఏంటి అని అంటే it is a matrix of eigenvectors, matrix of eigenvectors of A. అంటే A అనే మ్యాట్రిక్స్ కి ఐగన్ వెక్టార్స్ ఏవైతే వస్తాయో ఆ ఐగన్ వెక్టార్స్ ని కనుక మనం ఇంకొక మ్యాట్రిక్స్ లో రాస్తే దట్ వీ కాల్ ఇట్ యాజ్ మోడల్ మ్యాట్రిక్స్ డినోటెడ్ బై P, capital P. Next, D equal to capital D equal to, this is said to be diagonal matrix. Diagonal matrix. దీన్నే ఒక్కొక్కసారి ఏమంటారంటే స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్ అంటారు. స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్, ఆర్ యూ కెన్ సే దట్ స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్. ఇది ఎట్లా వస్తుంది అని అంటే దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్, matrix of eigenvalues of A. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ వచ్చిన వాటిని మళ్ళీ డయాగోనల్ లో కనుక రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్. ఐగన్ వెక్టార్స్ ని కనుక మ్యాట్రిక్స్ లో రాస్తే వీ కాల్ ఇట్ యాజ్ మోడల్ మ్యాట్రిక్స్. అది P, ఇది D అన్నట్టు. సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని నేను డయాగోనలైజబుల్ అనాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఏ కండిషన్ P ఇన్వర్స్ AP ఈక్వల్ టు D అనేది రావాలి. అది P ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే మోడల్ మ్యాట్రిక్స్, D అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ A. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు D అనే మ్యాట్రిక్స్ రావాలి. ఆ P ఇన్వర్స్ AP మూడింటిని మల్టిప్లై కనుక చేస్తే యూ షుడ్ గెట్ కంపల్సరీ డయాగోనల్ మ్యాట్రిక్స్. అలా వస్తేనే దట్ మ్యాట్రిక్స్ ఈస్ సెడ్ టు బి డయాగోనలైజబుల్ అని అంటారు. డయాగోనలైజబుల్. నెక్స్ట్ లైన్లో it is used when number of eigenvalues equal to number of eigenvectors. Number of eigenvalues equal to number of eigenvectors. మీకు ఐడియా ఉందా, మనం ప్రీవియస్ క్లాస్లలో చేసినప్పుడు ఎన్ని ఐగన్ వెక్టార్స్ ఐగన్ వాల్యూస్ వస్తే అన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి, అంటే డిఫరెంట్గా వస్తే డిఫరెంట్. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే ఐగన్ వాల్యూస్ చూస్తే 3 కనబడతాయి కానీ వెక్టార్స్ మాత్రం 2 వస్తాయి. మీకు ఐడియా ఉందా, ఒక ప్రాబ్లం చేసాం మనం, అక్కడ ఐగన్ వాల్యూస్ 1 2 2 అని ఒకటి వచ్చింది ఒక ప్రాబ్లంలో. అప్పుడు ఏమైంది అని అంటే వెక్టార్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 2 వస్తాయి, 3 రావు అక్కడ. సో ఐగన్ వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో వెక్టార్స్ కూడా అన్నీ ఉంటేనే యూ కెన్ అప్లై దిస్ ప్రాసెస్, అదర్వైజ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అన్నట్టు. నెక్స్ట్ లైన్లో it is used to find the different powers, the powers of capital A by ఒక ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ, a power n it is equal to P d power n it is P inverse. ఈ ప్రిన్సిపల్ ని యూజ్ చేసుకుంటూ యూ కెన్ క్యాలిక్యులేట్ డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నట్టు. సో జస్ట్ మీకు ఐడియా ఇచ్చాను, టుమారో వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఇది గ్యారెంటీగా ఈ డయాగోనలైజేషన్ ఒక్కటి మనం కంప్లీట్ చేసామంటే
దీని తర్వాత ఇక ఒకటే ఒక టాపిక్ ఉంది, అది క్వాడ్రాటిక్ ఫామ్ అని ఉంటుంది. ఆ క్వాడ్రాటిక్ ఫామ్ చెప్పేస్తే మనకి సెకండ్ యూనిట్ అయిపోతుందమ్మా. చిన్నదే ఇది, మనకు జస్ట్ ఐడియా ప్రాబ్లమ్స్ చేయడమే ఎక్కువ ఉంది. రాజేశ్వరి, ఈజ్ ఇట్ ఓకేనా? ఓకే సార్. ఓకే, రాసుకున్నారా ఇది? సో కంప్లీటెడ్ సార్. మళ్ళీ చెప్తున్నాను, ఒక మ్యాట్రిక్స్ ని డయాగోనలైజబుల్ అలాని అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద ప్రాపర్టీ P ఇన్వర్స్ AP ఈక్వల్ టు D. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ A ఈజ్ డయాగోనలైజబుల్ అని అంటారు. ఇక్కడ P అంటే ఏంటి అంటే మోడల్ మ్యాట్రిక్స్. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ మ్యాట్రిక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ A. ఏ అనే దానికి ఐగన్ వెక్టర్స్ ఏవైతే వస్తాయో దాన్ని Pలో రాస్తారు. D అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్. The meaning of spectral matrix is it is a matrix involving only the eigenvalues of A. అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఐగన్ వాల్యూస్ ఉంటాయి, మోడల్ మ్యాట్రిక్స్లో ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. ఈ రెండు కలిపేసి ఈ ఎక్స్ప్రెషన్లో చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? P ఇన్వర్స్ AP దట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు D అయితేనే దట్ A is said to be it is diagonalizable అని అంటారు. డయాగోనలైజబుల్ అనాలి అంటే ఆ ప్రాపర్టీ మనకు గుర్తుండాలి అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ ఎప్పుడు అప్లై చేస్తారు? నంబర్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో అన్ని ఐగన్ వెక్టార్స్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఫైండ్ ద డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ఏ. ద ప్రిన్సిపల్ ఈస్ A పవర్ n ఈక్వల్ టు P D పవర్ n P ఇన్వర్స్. ఈ ప్రిన్సిపల్ తోటి మనం ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ పవర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నట్టు. మనం క్యాలే హ్యామిల్టన్ థీరంలో కూడా డిఫరెంట్ పవర్స్ క్యాలిక్యులేషన్ చేసాం ఏ మ్యాట్రిక్స్కి. ఐడియా ఉంది కదా? ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం, డిఫరెంట్ పవర్స్ కూడా చేసాం. అక్కడ ఇన్వర్స్ చేసేటప్పుడు మాత్రం ఐడెంటిటీని ఫోకస్ చేసాం, పవర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం హైయెస్ట్ పవర్ ఎక్స్ప్రెషన్లో ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేశారన్నట్టు. సేమ్ అదే మోడల్లో ఇక్కడ మాత్రం ఓన్లీ పవర్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి యూ కెన్